10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా నేడు బీఆర్ఎస్ నాయకులు ప్రోటోకాల్ పై మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఆవుల రాజురెడ్డి కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గుప్తా, మల్లేశం, అబీబ్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. బుధవారం బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. సంబంధం లేని వ్యక్తులతో ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తున్నారని ఆరోపించారు. 10 సంవత్సరాలుగా నర్సాపూర్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ పార్టీ హయంలోనే నర్సాపూర్ అభివృద్ధి చెందిందని వారన్నారు. ప్రోటోకాల్ గురించి మీరు చెప్పాలన్నా మాకు తెలియదు. ఆ ప్రోటోకాల్ గురించి మాకు గౌరవించే పద్ధతి మాకు లేదా? ఎమ్మెల్యేగా నువ్వు ఒక్కదాని ఉండి చెక్స్ ఇస్తే దాని గురించి ఎవరు ప్రోటోకాల్ గురించి అడగకపోతుండ్రి. ఆడ ప్రోటోకాల్ లేని వాళ్ళు, సంబంధం లేని పర్సన్స్ మీ పక్క పంట వచ్చి కూర్చొని వాళ్ళు చెక్స్ వస్తుంటే మా ఊళ్ళో ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. అది తప్పు కాదా? తప్పెట్లయితుంది? వేరే వాళ్ళు వచ్చి మీరు పక్క పంట కూర్చొని వేరే సంబంధం లేని వ్యక్తులు వచ్చేసి వాళ్ళు చెక్స్ వస్తుంటే ఆ టైంలో ప్రశ్నిస్తే తప్పెట్లయితే ఏ విధంగా అవుతుంది? తప్పకుండా. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉండే పార్టీ, ప్రాణం మీదకి వచ్చినా సరే ప్రజల గురించి నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా మీది ఎటువంటిదంటే, మొదటి రోజే మీరు మాట తప్పారు. ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, తలగొచ్చి పెట్టుకుంటా అన్న ముఖ్యమంత్రి మీరు తర్వాత చేసింది ఏముంది? మీరు ఇది అయిపోయారు. కనీసం ఒక రుణమాఫీ చేసేందుకు 10 సంవత్సరాలు పట్టింది. ఇంతవరకు గిట్ట మీ రుణమాఫీ అనేది మాత్రం కంప్లీట్ కాలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఏమైపోయింది నీ 3 ఎకరాల భూమి? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఎక్కడ పోయింది నీ ఉద్యోగాలు? కనీసం ఒక ఊరికి ఒక గృహ నిర్మాణం కింద ఇస్తా అని చెప్పడం జరిగింది. ఎక్కడ పోయింది మీది? మీరు మామూలను విమర్శించే ముందు మీరు ఒక్కసారి తెలుసుకోండి. నర్సాపూర్ లోపల కట్టినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పీరియడ్ లోపల కట్టింది. మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టింది. మార్కెట్ యార్డ్ ఏదైతే ఉన్నదో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల కట్టడం జరిగింది. మీరు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొట్టడం. అవతవలంటే వాళ్ళు ఏదో ఒక కండిషన్ పెట్టి ఆ కండిషన్ ప్రకారం కొన్ని కాకపోవచ్చు. అవి కూడా చేపిస్తానికి మా ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. మా ఇన్ఛార్జి గారు అందరికీ చెప్పిండు. మా ఇన్ఛార్జి గారు ఇవాళ మొత్తం అందరి దగ్గర తీసుకోండి, ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో అందరు ఎవరైతే రానోళ్ళనో వాళ్ళందరికీ తీసుకోండి. అవన్నీ మనం కంప్లీట్గా అందరికీ చేపిద్దాం. ప్రతి రైతుకు 2 లక్షలు ఏదైతే మాట ఇచ్చినామో అది తప్పకుండా చేపిద్దాం. మనం దాన్ని ఓ పెద్ద రాదంతం చేస్తుంది. ఇక రాలేదు మీ ముఖానికి ఇచ్చిరా, అసలు మీ ముఖానికి ఎన్నడన్నా ఏ రైతు కన్నా రుణమాఫీ చేసినా మీ ముఖం ఉందా అని చెప్తున్నా నేను. ₹1,00,000 4 సార్లు చేసి. అందుకే మీకు హెచ్చరిస్తున్నా, మా ఇన్ఛార్జి గురించి కానీ లేకపోతే డీసీసీ గురించి కానీ మదన్ రెడ్డి గురించి కానీ ఇంకెవరు కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నా. శేఖర్ గారు ఇలా మాట్లాడుతున్నారు, మీరు నీకు నీ వెనుక ఈపు కనిపిస్తలేదు. నీకు మొత్తం భిక్ష పెట్టింది మదన్ రెడ్డి గారు. 3 సార్లు నీకు ప్రెసిడెంట్ ఇచ్చింది మదన్ రెడ్డి గారు. కానీ నీకు మదన్ రెడ్డి గురించి కానీ రాజిరెడ్డి గురించి కానీ అంజనేయుల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదని చెప్తున్నాను నేను. మళ్ళీ ఒకసారి చంద్రబాబు గారిని లేకపోతే గారు మీరు ముఖ్యమంత్రి గురించి మాట్లాడారు. మీ ముఖ్యమంత్రి ద్రోహి. మీ ముఖ్యమంత్రికి మీరు ద్రోహి చెప్పుకోవాలి. 9.5 ఏళ్ళు పరిపాలించి రైతులకు రుణమాఫీ చేయలేని మీ ముఖ్యమంత్రి ద్రోహి. 9 నెలలు గడవక ముందు రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు రేవంత్ రెడ్డిని అనేది 1% కూడా మీకు అర్హత లేదు. ద్రోహి అంటే మీ కేసీఆర్. రెండో విషయం, మీరు అంటారు నువ్వు ఒక ఎంపీటీసీవా, సర్పంచివా, నువ్వు ఒక ప్రజాప్రతినిధి, వార్డు మెంబర్వా అని మా రాజిరెడ్డి గారిని అంటారు. బరాబర్ మా రాజిరెడ్డి నీ మేడం సునీతారెడ్డి 2018లో తెచ్చుకున్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు తెచ్చి కాంగ్రెస్ పార్టీని గట్టితనం చేసిన మా బాహుబలి రాజిరెడ్డి.